నమస్కారం. వెల్లనోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాలకు జీవి పరామర్శ. నిబంధనలకు లోబడి వాటర్ ప్లాంట్స్ నిర్వహించాలి. చిలకలూరుపేట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బీటెక్ విద్యార్థులు యశ్వంత్ సాయి, వాసు కుటుంబ సభ్యులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం మొలకలూరు గ్రామం ఇళ్ల వద్దకు జీవి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారం తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు ఉద్యోగుల డిమాండ్స్ నెరవేర్చుటకు ఆందోళన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీల యందు సదరు బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల సిఈఓలు సిబ్బంది వారి న్యాయమైన కోరికలు సాధించుకున్నటకు బస్టాండ్ దగ్గరలో గల జీడీసీసీ బ్యాంక్ ఆవరణలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కారుమంచి పిఎస్సిఎస్ సిఈఓ ప్రాథమిక సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వైవి నారాయణ మాట్లాడుతూ 2019-2024 సంబంధించి వేతన సవరణ చేయాలని, జీవో నెంబర్ 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎటువంటి నిబంధనలు లేకుండా జీతభత్యాలు ఇవ్వాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసి ఉన్నారు. అనంతరం ఉద్యోగుల మోకాళ్ళు కూర్చొని నిరసన తెలియజేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల రాష్ట్ర కార్యదర్శిని, వినుకొండ బ్రాంచ్, పల్నాడు జిల్లా. మరి ఈ రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల యూనియన్ల ఐక్యవేదిక జాయింట్ యాక్షన్గా ఏర్పడి రాష్ట్రంలో దాదాపుగా 10,000 మంది సహకార సంఘ ఉద్యోగులు మరి ఐక్యమై ఈ రోజున 8వ తారీఖు అన్ని జిల్లాల్లోని ప్రతి బ్రాంచి వద్ద ఇలా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, మాకు గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. 2009లో 151 జీవో ఒకటి ఇచ్చారు. మరి తర్వాత 2018లో 36 జీవో ఇచ్చింది ప్రభుత్వం. తర్వాత 2019 నుంచి 24 వరకు ఆ జీవోని పూర్తి స్థాయిలో అమలుపరచలేదు అప్పుడున్న ప్రభుత్వం. మరి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. మా ఉద్యోగుల సమస్యలు ఎక్కడా కూడా పరిష్కరించబడలేదు. అందువలన మేము ఈ రోజున జిల్లా బ్యాంకు చైర్మన్స్కి, సిఇఓస్కి, మరి అలాగే గౌరవ రాష్ట్ర కమిషనర్ గారికి, ఆప్కా ఎండి గారికి, వీళ్ళందరికీ కూడా మేము మా డిమాండ్స్ని వాళ్ళ ముందుంచి 2019 నుంచి 24 వేతన సవరణ, 2 సవరణలు జీతాలు వేతన సవరణ కావాలి. మరి అలాగే మా ఉద్యోగ రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, మరి గ్రాడ్యుటీ కేవలం 2 లక్షల రూపాయలే ఉంది, దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాలని, మరి 2019 తర్వాత చాలామంది ఉద్యోగస్తులు రోజువారీ వేతనంపై పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మరి అలాగే సొసైటీలో ఉన్న సిఇఓ పోస్టులని అక్కడే పనిచేస్తున్న ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ద్వారా మాత్రమే సీనియారిటీ ప్రాతిపదికన వారికి 100% వారి శాతం పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి తర్వాత 2009లో జీవో వస్తే 14లో ఇంకో జీవో వచ్చింది, 18లో మరో జీవో వచ్చింది. ఎన్ని జీవోలు వచ్చినా మాకు ఇక ఇదేంటంటే నిరాశ ఏంటంటే, వ్యాపారం చేసి లాభాలు ఉంటేనే జీతభత్యాలు తీసుకోవాలి, లేకపోతే ఆ ఇచ్చిన జీతాలు ఆడిట్ రిపోర్ట్స్లో డ్యూటీలో పెడతారు ఆ కమిటీ మీద, మళ్ళీ తిరిగి కట్టాలని. మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి వాతావరణం లేదు. మరి అట్లాంటి ఆ నాబార్డ్ నామ్స్ని ఎత్తివేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ అధ్యక్షతన మినరల్ వాటర్ ప్లాంట్స్ నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, పట్న పరిధిలో గల అందరూ మినరల్ వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులు పురపాలక సంఘం నుండి జిల్లా కార్యాలయాల నుండి అనుమతులు తీసుకుని మాత్రమే ప్లాంట్స్ నిర్వహించవలెను. ఆర్ఓ ప్లాంట్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా వాటర్ క్యాన్స్ను తరచూ శుభ్రం చేయడం, వాటర్ క్యాన్స్ అన్నిటికీ మూతలు ఉండేలా చూడడం, ఫిల్టర్ బ్యాక్ వాష్ను ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చాల్సిందిగా తెలియజేశారు. ఈరోజు వినుకొండ పురపాలక సంఘ పరిధిలో వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ప్లాంట్స్ అందరితో కూడా మన కౌన్సిలర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మనం 58 ప్లాంట్లకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. సో దాని నిమిత్తమే వారి దగ్గర ఏ లైసెన్స్లు ఉన్నాయి, ఏ పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదని చెప్పి కూలంకుషంగా తనిఖీ చేస్తే మరి ఎవరి దగ్గర కూడా మరి మెజారిటీ ఆఫ్ ది వాటర్ ప్లాంట్స్ దగ్గర ప్రాపర్ రికార్డ్స్ ఏం లేవు.
టీడీఎస్ టెస్ట్ రిపోర్ట్స్ అవి సరిగ్గా లేవు, అట్లాగే pH అనేది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఏ అయితే మనం వాటర్ క్యాన్స్ సప్లై చేస్తామో ఆ వాటర్ క్యాన్స్ కూడా క్లీనింగ్ కూడా పర్ఫెక్ట్గా లేదని చెప్పి కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ ప్రిమిసెస్ కూడా మరి క్లీన్గా ఉందా, నీట్గా ఉందా, మరి కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా చేశారా లేదా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా మనం ఒక 1 month వారు అడిగిన గడువు పీరియడ్కి 1 నెల ఇవ్వడం జరిగింది. ఈ నెల లోపల వారందరూ కూడా మరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాటర్ ప్లాంట్కి కావాల్సిన ఏ అయితే మన పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి మనం వివరించి చెప్పడం జరిగింది. వాటిలన్నింటినీ రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కూడా ఎవరైనా కానీ మరి ఆ రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ వాటర్ ప్లాంట్ మెయింటైన్ చేసే క్రమంలో కూడా సరైన నాణ్యత ప్రమాణాలు కనుక మెయింటైన్ చేయకపోతే వారందరి మీద 1 నెల రోజుల తర్వాత మరి వాటర్ ప్లాంట్ క్లోజ్ చేయడం జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో మరి వినుకొండ పురపాలక సంఘం పరిధిలో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గారు, మన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు, వారి కోరిక మేరకు మరి వాటర్ ప్లాంట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని వాటర్ ప్లాంట్ల ద్వారా సురక్షితమైన మంచినీటిని మనం సప్లై చేయాలని వారి కోరిన మీదట ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిమిత్తమై 1 నెల రోజులు గడువు ముగిసిన తర్వాత వాటర్ ప్లాంట్లు ఏవైతే నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదో వారందరి మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నూజిండ్ల మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణనందుగల భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి నలబ్రోలు రవిచంద్ర హాజరై దివ్యాంగుల హక్కులు, వారి సాధికారత, సమాన అవకాశాల కల్పనపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారికి అవసరమైన సౌకర్యాలు, విద్య, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల సానుభూతితో కాక సమానత్వ భావంతో చూడాలని సూచించారు. వినుకొండ పట్టణంలోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో పెద్దల క్రిస్మస్ వేడుకలు చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా వినుకొండ నియోజకవర్గ బాప్టిస్టు ఫీల్డ్ పాస్టర్స్కి వినుకొండ స్థానిక సంఘ కాపరి రెవరెండ్ స్పర్జన్ కుమార్, సంఘ అధ్యక్షుడు చాట్ల రామయ్య తదితరుల ఆధ్వర్యంలో చిరు సత్కారం అందించారు. పాస్టర్స్కి క్రిస్మస్ సందర్భంగా వినుకొండ బాప్టిస్టు చర్చిలో బాప్టిస్టు సంఘాలలో పనిచేస్తున్న సంఘ కాపరులకు దాదాపు 25 మందికి గూడూరి జాకబ్ జ్ఞాపకార్థం చిరుకానుకగా నూతన వస్త్రాలను వారి కుటుంబ సభ్యులు గూడూరి జయలీల, గోపీనాథ్ నవమణి, డేవిడ్ మిల్కా జ్యోతి, నవీన్ రత్న, పవన్ అందించడం ఎంతో అభినందనీయంగా ఉందని చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య తెలియజేశారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆలపించారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అంతర్జాతీయ రోటరీ సంస్థలో యువత భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేయాలని రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ అన్నారు. అధికార పర్యటనలో భాగంగా ఆయన వినుకొండ వచ్చారు. ఈ సందర్భంగా వినుకొండ కారంపొడి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షుడు ఏరువ వెంకటనారాయణ అధ్యక్షతన సభలో డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తొలుత ఎన్ఎస్పి కాలనీలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో దాత గంగిరేని రామయ్య రోటరీ క్లబ్ సంయుక్తంగా సుమారు 3 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వినుకొండలో చోళరాజులచే నిర్మితమైన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ కోదండ రామాలయంలో ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్ర పుణ్యదినాన జరుగుతున్న కళ్యాణోత్సవాలలో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అనువంశిక అర్చకులు నారాయణ్ రామ్మోహన్ ఆచార్యులు నిర్వహణలో నారాయణం జయచందు, శ్రీకాంత్ ఆచార్యులు వైఖానస సాంప్రదాయంలో కళ్యాణం జరిపించారు. ప్రతి నెల ఆలయంలో జరిగే కళ్యాణంలో పాల్గొనదలిచిన వారు నారాయణం రామ్మోహనాచార్యులు 9441078017ను సంప్రదించాలన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వెటర్నరీ చైర్మన్ పారా వెంకట లక్ష్మయ్య, రాయలసీమకు చెందిన టీచర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డి, సాఫ్ట్వేర్ నిపుణుడు, వ్యాపారి చెన్ను రమేష్ హాజరై స్వామివారికి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతటి గొప్ప పురాతన క్షేత్రం వినుకొండలో ఉండడం వినుకొండ ప్రజల అదృష్టమని, త్వరలో అభివృద్ధి పనులు పూర్తయి ఒక గొప్ప వేదిక కూడా నిర్మాణమై ఆ వేదిక ద్వారా అనేక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, ధర్మ ప్రచారం జరగాలని అభిలషించారు. మన వినుకొండ గ్రామంలో 1000 సంవత్సరాలకు పూర్వం చోళరాజులచే ప్రతిష్ఠింపబడినటువంటి
శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారు, అలాగే అదే రూపంలో ఇద్దరు పరమాత్మలు అంటే ఎంతో విశేషము. ఒక రూపంలో ఇద్దరు పరమాత్మలు ఉండటం, అందులోనూ మన వినుకొండ గ్రామంలో వేంచేసి ఉండటం అటువంటి పరమాత్మ విజయరాఘవ స్వామి వారి యొక్క కోదండరామస్వామి వారి యొక్క రూపంలోనే విజయరాఘవ స్వామి, అలాగే భూదేవి కళలతోటి సీతా అమ్మవారు ఉండటము రామచంద్రమూర్తి అలాగే సీతా అమ్మవారు. రామచంద్రమూర్తికి కుడివైపున సీతా అమ్మవారు ఉండి కుడి చేతిలో పద్మం పట్టుకొని భూదేవి కళలతోనూ రామచంద్రమూర్తిలో ఉంటూ ఆ రూపంగా ఉంటూ అందులోనూ విష్ణు కళలు భూదేవి కళలతో ఉండటము ఎంతో విశేషము, ఫలదాయకము. అందులోనూ మన వినుకొండ గ్రామంలో 1000 సంవత్సరాలు అంటే చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా ప్రసిద్ధికి ఎక్కాలని ఎక్కుతుంది త్వరలో. అట్లాగా అటువంటి గొప్పదైనటువంటి క్షేత్రంగా ఇది చరిత్ర ఉంది. అట్లాగా మన వినుకొండ గ్రామంలో ఆ స్వామి ఉండటం మనకందరికి కూడా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వటం స్వామి మనం చేసుకున్నటువంటి అదృష్టమనే చెప్పుకోవాలి. అట్లాగా ఈ యొక్క దేవాలయాన్ని ఉన్నతంగా తీసుకెళ్లేటువంటి మార్గంలో చక్కగా ఈ శ్రావణ మాసం అంటే ఈ సంవత్సరం శ్రావణ మాసం నుంచి మొదలుకొని స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి మొదలుకొని అంటే ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని 10:30 దాకా చతుర్దశ కలశాలు కంటే 14 కలశాలు పెట్టి ఆ 14 కలశాల్లోనూ 7 ద్రవ్యాలు 7 ఉపద్రవ్యాలు పెట్టి చక్కగా స్వామివారికి విశేషంగా విశ్వక్సేనారాధన కావచ్చు, పుణ్యాహం కావచ్చు, ఇవన్నీ కూడా కార్యాలు చేసుకొని విశేషంగా 14 ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకాలు 10:30 దాకా 10:30 నుంచి 1:30 దాకా కూడా స్వామివారికి విశేషించి ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవటం ఎంతో విశేషము. అట్లాగా మన వినుకొండ గ్రామంలో చక్కనైనటువంటి ఈ దేవాలయంలో భక్తులు కూడా ఈ యొక్క కార్యానికి సహకరిస్తూ ఎంతో వైభవంగా జరుగుతూ ఉండటం మనం చేసుకున్నటువంటి గొప్పదైనటువంటి అదృష్టమనే చెప్పుకోవాలి దీనికి. అట్లాగా ఈ యొక్క కార్యంలో ఈ యొక్క ప్రతి మాసము కూడా ఇట్లాగే స్వామివారికి అభిషేకాలు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు విరివిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మా నాన్నగారైనటువంటి ఇక్కడ అనువంశిక అర్చకులు కూడా ఆ శ్రీమాన్ నారాయణ రామమోహనాచార్యులు గారిని గనక సంప్రదిస్తే గనక మీకు దీని యొక్క వివరాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎట్లా పాల్గొనాలి, ఈ యొక్క అభిషేకానికి దీని యొక్క వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా గనక పాల్గొనదలుచుకుంటే గనక స్వామివారి యొక్క అనుగ్రహం అదే కాకుండా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షం కూడా అందరికీ కూడా అందుతుంది. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం ద్వారా భక్తులందరికీ కూడా సంతానం లేని వారికి సంతానం కలగటము, అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి ఎవరైనా వివాహం కొరకు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే గనక వారికి కూడా త్వరితగతేన వివాహం అవ్వటము. ఎందుకంటే రామచంద్రమూర్తి ఆయన్ని గనక భక్తితో ఆరాధిస్తే గనక ఇట్టనే తీర్చేటువంటి భగవంతుడు రామచంద్రమూర్తి కాబట్టి అందులోనూ మన వినుకొండ గ్రామంలో చక్కగా పాత మార్కెట్ వద్ద శివాలయంలో గల శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో చక్కగా కొలువు తీరి ఉండటము మన విశేషము, మనం చేసుకున్నటువంటి అదృష్టం గనక ఎవరైనా గనక పాలుదలుచుకొలుచుకుంటే గనక ప్రతి మాసము కూడా ప్రతి 27 రోజులకి ఒకసారి వచ్చేటువంటి పునరుసు నక్షత్రానికి చక్కగా విశేషంగా కళ్యాణోత్సవాలు, అభిషేకాలు జరుగుతుంటాయి. పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక మీకు అందరికి కూడా వివరాలు చెప్పడం జరుగుతుంది. అదే రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకుంటూ వినుకొండలో వేంచేసి ఉన్నటువంటి 11వ శతాబ్దంలో చోళరాజులచే ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానము చోళరాజులకి విజయం చేకూర్చడం ద్వారా ఆయన చోళరాజులకి రాజ్యాన్ని ఇచ్చాడు కనుక విజయరాఘస్వామిగా అప్పుడు ప్రతిష్ఠింపబడింది. అలాగే కలియుగంలో ప్రతి భక్తులందరికీ కూడా విజయాన్ని చేకూరుస్తూ స్వామివారి యొక్క విశేషమైనటువంటి శక్తి సాన్నిధ్య సంపాదనార్థం అంటే శక్తి పెరగాలని చెప్పి ఇంకా అన్ని సంపాదన ఈ ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి 27 రోజులకు ఒకసారి పునర్వసు నక్షత్రాన్ని సందర్భించుకొని విశేషమైనటువంటి చతుర్దశ కలశ స్థాపన అలాగే బింబస్కి దివ్య తేజో విరాజమాన సిద్ధ్యార్థం అన్నట్లుగా స్వామివారి యొక్క తేజస్సు బింబం ఇంకా తేజో వృద్ధి చెందాలని చెప్పి స్వామివారి యొక్క తేజో వృద్ధి చెందితే భక్తులందరికీ కూడా ఈ రాష్ట్రము గ్రామము కూడా వ్యాధులు లేకుండా అలాగే దొంగతనాలు వంటి ఎటువంటి ఈ దుర్భిక్షాలు ఏమీ లేకుండా కూడా సఫలీకృతం చెందుతుందని చెప్పి స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ అదేవిధంగా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ధనుర్మాసంలో 30 రోజుల పాటుగా స్వామివారికి విశేష ఆరాధన అలాగే నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు.
ఎవరైనా సరే పాల్గొనదలిచినటువంటి వారు ఈ ఆలయ అర్చకుల్ని సంప్రదించి వారి యొక్క పేరు నమోదు చేసుకున్నట్లయితే 30 రోజుల పాటుగా వారి గోత్రనామాలతో స్వామివారికి ఆరాధన అలాగే ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా బయట బ్యానర్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి నెల కళ్యాణోత్సవానికి పాల్గొనవలసిన వాళ్ళు వారి యొక్క తేదీలు అనుకూలమైనటువంటి సమయాన్ని చూసుకొని ఆ తేదీలను పురస్కరించుకొని వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకోవడానికి వారి పేర్లు స్వామి అర్చకులకి ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ విధంగా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందరికీ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోదండ రామాలయంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి భాగవతుల రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన టీచర్ ఎమ్మెల్సీ ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు ఈ ఆలయాన్ని దర్శించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. అట్లానే రమేష్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ముందు కాలంలో ఇక్కడ ఈ ధర్మ ప్రచార సభకి సంబంధించి ఒక మండపానికి ఏర్పాటు చేసిన దానికోసం టీటీడీ వారితోటి సంప్రదించి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడానికి మరి భాగవతుల రవికుమార్ గారికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడాను సక్రమంగా నడిపించి చేసడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కోదండరామ అభిషేకం సందర్భంగా ఈ గుడికి రావడం, మరి పారా లక్ష్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ వెటనరీ కౌన్సిల్ చైర్మన్ గారితో కలిసి ఈ గుడిని సందర్శించడం చాలా సంతోషకరం. ఇది ముఖ్యంగా ఈ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రముఖులైనటువంటి భాగవతుల రవికుమార్ గారి వారి యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇప్పుడే ఈ వేదికకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో దాని ఏర్పాటు కూడా లక్ష్మయ్య గారు మేము కలిసి దీనికి కృషి చేస్తామని చెప్పి, మరి ఇటువంటి చక్కని ఆలయాన్ని ఈ ప్రాంత ప్రజలు నిజంగా పొంది ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి మాది ఈ ఊరు కాకపోయినా మరి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ ముఖ్యంగా భాగవతుల రవికుమార్ గారికి ధన్యవాదాలు. ఇంతటితో వెన్లాన్స్ సమాప్తం. తిరిగి రేపటి వెలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.